పక్కవాడు ఇల్లు కాలుతుంటే చుట్ట కాల్చుకోవడానికి వెళ్తున్నాడంట పెద్ద ఆయన. ఎట్టకుంది. అలాగే ఈ రోజున నందిని, ఆమె హస్బెండ్ మధు వాళ్ళు ఏదో స్కామ్ చేశారు అని చెప్పి బయట పుకార్లు షికారులు చేస్తాయో వాస్తవాలు షికారులు చేస్తాయో తెలియట్లా. కారణం ఏంటి? బాధితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి, బాబు మమ్మల్ని ఇలా అన్యాయం చేశారు, మేము ఇలా మోసపోయాం, 17 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అని చెప్పి వాళ్ళు గోల 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 చేస్తున్నారు. అది వాస్తవం కాకుండా ఉంటే మరి ఈ దంపతులు ఇద్దరు కూడా చక్కగా దానికి మంచి ఏర్పాటు చేయాలి. నేను ఒక అన్నగా లేకపోతే ఒక తమ్ముడిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నా పేరు రామ్జీ, నేను సీనియర్ జర్నలిస్ట్ని. నేను ఏ డబ్బు మీ గురించి ఆశించట్లేదు, పైసా ఆశించట్లేదు. కానీ నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. మీరు కనుక చేసి ఉంటే అది ఎంత డబ్బులు తీసుకున్నారో సంగతి మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో అమ్మమ్మ బాపతి ఏమైనా ఖర్చులు ఉంటే ఆ ఖర్చులు తీసేసి మిగతా అమౌంట్ మొత్తం కూడా మీరు ఇండియా తీసుకుని వచ్చేసేయండి, మీ బ్యాంకులో వేసుకొని. మీరు ఎక్కడ దిగాలి ఏంటి అని చెప్పి నేను ముందుగానే మిమ్మల్ని అరేంజ్ చేసి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కావాల్సిన వ్యక్తులను పంపించి డైరెక్ట్గా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని నేను వారికి పరిచయం చేస్తాను. నేను మీతో పాటు ఉంటాను. నాతో పాటు మాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు మంచి లాయర్లు తెలుసు, వాళ్ళు కూడా వెంట పెట్టుకుని వస్తాను. నేను ఎవరికి ఏం ఫీజు పే చేయాల్సిన పని లేదు. మిమ్మల్ని చూసి కాదు, ఒకవేళ కనుక మీరు నిజంగా డబ్బులు కనుక వాళ్ళ దగ్గర ఎక్కొట్టుంటే వాళ్ళ ముఖాలు వాళ్ళ బాధలు చూడలేక, ఎందుకంటే ఎవరు డబ్బున్న వాళ్ళు కాదు. దాంట్లో ఒకరు చెప్తున్నారు, మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ మొన్నే జరిగింది, నేను వచ్చాను, కనీసం ఇలాగ మోసపోయాను అని సంగతి చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు అని చెప్పి బోరుని ఏడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క వేదన ఆవేదన చూడలేక నేను ఈ యొక్క సర్వీస్ మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాను. స్వచ్ఛందంగా నేను సిపి గారితో మాట్లాడి, నాకు మీరేం చెప్పక్కర్లా, మీరు చెప్పదలుచుకున్నంతా కూడా ఆయనకే చెప్పండి. సార్ మేము ఇంత తీసుకున్నాం, ఒక 10 కోట్లు 50 కోట్లు ఎంత తీసుకున్నాం, దాంట్లో ఇంత ఖర్చు అయింది, నేను మిగతాది ఇచ్చేస్తాను. నేను మిమ్మల్ని ఒకటే మాత్రం అడుగుతాను, మీరు మ్యాక్సిమం ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి. మీ ఇల్లు అమ్మేసినా మీ కారు అమ్మేసినా సరే, ఎందుకంటే యు ఆర్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. మీరు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకుంటారు. మీరు వేసే ఆ వీడియోలకి కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలుగా మీకు డబ్బులు వస్తాయి, దాంట్లో ఈ సందేహం లేదు. కానీ పాప ఈ బడుగు వర్గాలు, ఈ పేద వర్గాల నుంచి వచ్చి ఒక మెట్టు ఎక్కుదామని ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మీరు పొడిచే ఆ వెన్నుపోటు, కత్తిపోటు, అది మీకేదో మామూలుగా అనిపిస్తుంది. కానీ కాలే కడుపుతో దాచుకున్న ప్రతి పైసా సొమ్ము కూడా మిమ్మల్ని, మీ పిల్లల్ని ప్రత్యేకంగా చెప్తున్నాను, చిన్న పిల్లలు, మీ పిల్లలు, వాళ్ళని ఖచ్చితంగా వెంటాడుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నందు గారు, మధు గారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. 100% నేను రాసిస్తాను. మీరు కనుక తప్పు చేసి ఉంటే ఆ శిక్ష చాలా భయంకరమైంది. ఈ ప్రజలు కానీ, పోలీసులు కానీ, అక్కడ పోలీసులు కానీ, ఇక్కడ పోలీసులు కానీ ఎవ్వరూ అంత శిక్ష వేయలేరు. దేవుడు పెద్ద పోలీసుడు. వాడు మీరు బాధపడుతున్న సంగతి ప్రజలకు తెలియకుండా మీకు ఎలా కొట్టాలో సాధారణంగా మా చిన్నప్పుడు అంటూ ఉంటారు అనమాట. అరే పోలీస్ స్టేషన్కి వెళ్ళావంటే వాడు కొడతారా, వాతలు పడవు కానీ ఆ నడవలేరా బాబు, 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజుల వరకు అని. అది ఎంత ఉండేదో నాకు ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి నేను చెప్పలేను. కానీ అలాంటి దెబ్బ కొడతాడు. ఎవరికి చెప్పుకోలేరు. ఎవరికి మేమేమి ఇలా సఫర్ అవుతున్నాము అని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వడు దేవుడు. నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కనుక ఏదైనా తీసుకుని ఉంటే, నేను మీ గురించి చెడుగా మాట్లాడను, నాకు అవసరం లేదు. నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు కనుక ఏదైనా అంటే డబ్బు ఎవరికేస్తే టెంప్టేషనే కదా, అంతవరకు ఎందుకు కింద పక్కవాడు పర్సు ఒకటి పడింది అనుకోండి, ఇటు చూసే మనం ఎత్తేమా, పెద్ద సత్యాచిందలేం కాదు కదా. కానీ ఇక్కడ పర్సు కింద పడిపోవాలా,
పక్కవాడి పర్సు మనం కొట్టేశాం. పడిపోయింది తీసుకుంటే అది దేవుడైన కొద్దిపాటి ఓకే చిన్న శిక్ష వేసి పంపించేస్తాడు. కానీ పక్కవాడు జేబు కట్ చేసేమే, జేబే కాదు వాడు హార్టు లంగు అన్నీ కట్ చేసేస్తున్నాం. వాడు 16 లక్షలు 20 లక్షలు వాడి జీవితంలో అమెరికా వస్తే అది ఇంగ్లాండ్ వస్తే అక్కడేనో సంపాదించుకోగలడేమో, కానీ ఇక్కడ భారతదేశంలో వాడు సంపాదించుకోవడానికి అవకాశమే ఉండదు. బతకటమే కష్టం. మరి ఇలాంటి స్టేజ్లో ఉన్న ప్రజల దగ్గర ఆ కష్టార్జితం మీకు ఎక్కడ ఒక్క పైసా కూడా మీకు మిగలదు కూడా, నేను గట్టిగా చెప్తున్నాను. ఒకవేళ లేదు నా మీద అభండాలే, ఫైన్, దాన్ని కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మిమ్మల్ని ఏ రకంగా కూడా మిమ్మల్ని నేను ఎక్స్‌ప్లాయిట్ చేయను. 100% గ్యారెంటీ నేను ఇస్తాను. నా వయసు మీకు తెలుసు. ఈ వయసులో నాకు డబ్బు సంపాదించుకోవాలి అని నాకు తగినంత ఉంది. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. మాకు పిల్లలు కూడా చాలా వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చే దానికోసం కక్కుర్తి పడాల్సిన, మీ దగ్గర జేబులు కొట్టాల్సిన కక్కుర్తి అవసరం నాకు ఏదీ లేదు. కానీ నేను వాళ్ళని చూసే మిమ్మల్ని ఒక్కసారి నేను అడుగుతున్నాను, ఏమైనా ఉంటే మాత్రం ఇచ్చేయండి. మ్యాక్సిమం ఇచ్చేయండి. మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ అమ్మేసైనా ఇచ్చేయండి. ఒకవేళ అమ్మలేదు, మీరు చేయలేదు, వీళ్ళకి కావాలని చెప్పి వాళ్ళు అంతా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు మీ యొక్క గ్రోత్ని చూడలేక. ఎందుకంటే మీరు రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయికి మహేష్ బాబు లాగా అవకాశం ఇమ్మని అవన్నీ కూడా జనాల దగ్గరికి వెళ్ళాయి కదా, మీరు వీడియో పెట్టారు కదా. ఎందుకంటే మీకు ప్రతిదీ డబ్బులా కనిపిస్తుంది. కూలి వాడిని చెమటలో ఇది ఉంది, లక్ష్మి ఉందిరా, వాడికి ఎక్కడైనా సరే అంత డబ్బే కనిపిస్తుందని అన్నట్టుగా మీకు ప్రతి దాంట్లో డబ్బే, రీలే కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది. అది మీ నేచర్. ఏ వీడియో, నేను యూట్యూబర్నే, నేను సీనియర్ జర్నలిస్ట్ రిటైర్ అయినవాడిని, నాకు ఉంది, నాకు ఛానల్ ఉంది. కానీ చెప్తున్నమాట అది టెంప్టేషను. కాబట్టి మీరు ఒకవేళ చేయలేదనుకోండి, అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు ప్రజల జోలికి వెళ్లకుండా, వాళ్ళ దగ్గర కంటకు పడకుండా మిమ్మల్ని ఎలా తీసుకురావాలి, ఎలా డైరెక్ట్గా మిమ్మల్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడలోకి, ఒకవేళ విజయవాడ కాదనుకుంటే నేను మీకు వైజాగ్లోనే అరేంజ్ చేయగలను. అది కాదనుకుంటే నేను హైదరాబాద్లో కూడా మీకు సిపితో నేను డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రాగలను. వచ్చి వాళ్ళ ముందే చెప్పండి, నేను చెప్పింది మీరు నావి వేసేంత అబద్ధం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసి అబద్ధం చెప్తే మాత్రం ఏమాత్రం బాగోదు. పోలీసు వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది. నేనే చెప్పేస్తే పక్కన నేనున్నాడు ఇరికిచ్చేద్దాం అనుకుంటే అవేం కుదరవు అక్కడ. నేను ముందే పోలీసు కానిస్టేబుల్ సిపికి చెప్తాను, సార్ దాంట్లో నా ప్రమేయం, నా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. నాకు ఒకే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ బాధితులకి న్యాయం చేకూర్చాలని. అలా కాదని అనుకుంటే వీళ్ళు కొంతమంది ఎవరైనా సరే వీళ్ళ యొక్క గ్రోత్, ఎందుకంటే చిరంజీవి పక్కన కూడా యాక్ట్ చేసింది ఆమె స్మార్ట్నెస్, అంత టాలెంటెడ్. కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు చేసి ఉండొచ్చు, నేను కాదను చేయకపోవచ్చు, అమ్మాయికి రాయలేని ఉండొచ్చు అలాంటి విషయాల్లో. కాబట్టి నాకే సంబంధం లేదు. నాకు ఒకటేంటే మీ దగ్గర తీసుకొచ్చి న్యాయం చేకూర్చాలి ఇరు వర్గాలకి అని నేను కరెక్ట్గా క్లియర్గా చెప్తాను. మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని నేను మనసా వాచా కర్మైనా మీ ఇద్దరినీ కోరుతున్నాను. వచ్చేటప్పుడు పాపం మీ పిల్లల్ని తేకండి, అక్కడ ఎవరింట్లో ఉంచండి. వాళ్ళ పాపం ఇలాంటివన్నీ చూస్తే బెంబేలు పడిపోతారు, వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. See you, me and Ramji, సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. నా ఫోన్ నెంబర్ కావాలంటే ఒక్కసారి ఈ గుడిగంటి దాంట్లో కామెంట్లో హాయ్ రామ్జీ గారు అని పెట్టండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. See you, bye.